శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 52వ శ్లోకం. గభస్తినేమిహ సత్వస్తో సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవవృద్గురుః. దీని అర్థం, భక్తుల సంరక్షణార్థం ప్రకాశవంతమైన సుదర్శన చక్రమును ధరించువాడు, మయూఖ చక్రమునకు నడుమ సూర్యరూపముతో ఉండేవాడు, సత్వగుణమును ప్రధానముగా నధిష్ఠించి భక్తులందరిలో నుండేవాడు, సింహము వలె పరాక్రమశాలి అయి నారసింహ అవతారమును దాల్చినవాడు, సర్వభూతములకు ప్రభువైనవాడు, తన వలననే మనుగడ సాగిస్తూ భూతములన్నయూ తన నుండే ఆవిర్భవించుట లయించుటకు మూలమై ఆదిదేవునిగాను మహాదేవునిగాను కీర్తించబడువాడు, దేవదేవుడుగా స్తుతించబడినవాడు, మహేంద్రునికి జ్ఞానోదయము చేసినవాడు, హైగ్రీవుడుగా బ్రహ్మదేవునికి గురువుగా వేదజ్ఞానమునందించువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 53వ శ్లోకం. ఉత్తరో గోపతిర్గోప్తో జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతుభృద్భోక్తో కపీంద్రో భూరిదక్షిణః. దీని అర్థం, అందరికంటే అధికుడు అయినవాడు, ఉత్తమము అయినవాడు, గోవులను పాలించువాడు, వేదములను రక్షించువాడు, సమస్త విద్యలను కాపాడువాడు, ఆత్మజ్ఞానము చేతనే మోక్షమునిచ్చువాడు, సృష్టికి పూర్వమే ఉంటూ కాలపరిచ్ఛేదమును లేనివాడు, శరీరముల నుత్పన్నము చేయువాడు, పంచభూతములను పోషించుచు వాటికి అధిపతి శాసనకర్త అయినవాడు, పాలకుడుగా ఉన్నవాడు, వానరులకు ప్రభువై కపీంద్ర అని స్తుతించబడినవాడు, యజ్ఞమును నిర్వహించు వారికి అమృతతత్వము అను భూరి దక్షిణలిచ్చువాడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు. 54వ శ్లోకం. సోమపోమృతః సోమః పురుజిత్పురుషోత్తమః వినయో జయః సత్యసంధో దాశార్హః శాశ్వతాం పతిః. ఇది 54వ శ్లోకం. దీని అర్థం, యజ్ఞములలో యజ్ఞపురుషుడిగా ఉండేవాడు, క్షీరసాగరము నుండి లభించిన అమృతమును దేవతలకు దక్కించి తాను కూడా స్వీకరించి అమృతః అయినవాడు, అమృతపః అయినవాడు, చంద్రరూపమున ఓషధులను పోషించువాడు, తానే చంద్రుడై సమస్యలన్నింటికీ పోషించువాడు, అన్ని లౌకిక విషయాలను జయించి అనేక విషయాలను భౌతికముగా లౌకికముగా ఎదిరించి జయించినవాడు, సర్వము తానే అయి విశ్వరూపుడుగా ఉండేవాడు, విషయమును తెలియబరుచువాడు, భక్తులకు లొంగి భక్తులచే జయింపబడినవాడు, సత్య సంకల్పము సత్యవాక్కులు గలవాడు, యాదవ కులములో జన్మించి దాసార్హ అని కీర్తించబడినవాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు. 55వ శ్లోకం. జీవో వినయితా సాక్షి ముకుందో మిత విక్రమః అంభో నిధిరనంతాత్మ మహోదశయోక్తకః. దీని అర్థం, సర్వక్షేత్రములలో నుండి క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞ రూపము ప్రాణధారణ చేయువాడు, భక్తులకు ఆధ్యాత్మికముగా పెంచువాడు, ముక్తి నొసగువాడు, సంసార దావాగ్నిలో నుండి భక్తులను గ్రహించి ముక్తిని ప్రసాదించువాడు, విశ్వమంతటిని కప్పి తన మిత విక్రముడు అయినవాడు, దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు అనే అంబశబ్దార్థులైన అంబస్సులు తన యందే ఇమిడియుండుటచే అంభోనిధిః
గా స్తుతించబడేవాడు, అంతులేని శరీరములందు ఆత్మగా ప్రకాశించువాడు, వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు, ప్రళయకాలమున సర్వము అంతము జేయువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.